టౌన్లో ప్రకాశవంతమైన ఉదయం. టామీ చిరునవ్వుతో లేచి, ఇవాళ సాహసానికి అద్భుతమైన రోజు అని అన్నాడు. రోవర్ ఆనందంగా మురిగి తన స్నేహితుడితో సాహసానికి సిద్ధమయ్యాడు. టామీ తినుబండారాలు, మ్యాప్, రోవర్కి ఇష్టమైన ట్రీట్స్ అన్నీ సర్దుకుని బయలుదేరాడు. వారు అడవిలోకి అడుగుపెట్టగానే పక్షులు కూశాయి, సీతాకోకచిలుకలు ఎగిరిరాయి. రోవర్ పూలను వాసన చూస్తూ నడిచాడు. మార్గమధ్యంలో చిన్న అడుగుజాడలు కనిపించాయి. వాటిని అనుసరించి ఒక చిన్న బన్నీని కనుగొన్నారు. నువ్వు తప్పిపోయావా అని టామీ మృదువుగా అడిగాడు. చింతించకు, నీ ఇంటిదారి మేము కనుగొంటాం అని ధైర్యంగా చెప్పి మ్యాప్ చూసుకుంటూ ముందుకు సాగారు. నది వద్ద టామీ రాళ్ల మీద నడుస్తూ దాటాడు. రోవర్ తన వెన్న మీద బన్నీని తీసుకెళ్లాడు. చివరకు బన్నీ కుటుంబాన్ని కనుగొని అది ఆనందంగా పరుగెత్తి వాళ్ల దగ్గరకు చేరింది. టామీ నవ్వాడు. రోవర్ గర్వంగా మురిగాడు. సూర్యుడు అస్తమిస్తుండగా ఇంటికి తిరిగి వచ్చి ఇద్దరూ మంచంలో ముచ్చటగా నిద్రపోయారు. ఆ రాత్రి వారు తమ తదుపరి సాహసాన్ని కలలో చూశారు. Please like